శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రదేశ ఉభయ రాష్ట్రాలకు కాలాన్ని సూచించేటువంటి ఏ విజ్ఞానం ఉన్నదో ఆ విజ్ఞానాన్ని సత్కరిస్తున్నాం. రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నాం. రామచంద్ర ప్రభువు యొక్క రూపం సాక్షాత్తు మూర్తిభవించినటువంటి ధర్మస్వరూపమని, అలాగే ఏ విద్వాంసులు వారి వారి రంగంలో పరిశ్రమించి ఆ విద్యను వారు ఆత్మభావనగా సాధించి తపస్సును అనర్చి లోకానికి సేవ చేస్తూ ఉంటారో వారి ద్వారా లోకము ఆ తత్వాలతో ఆ మార్గాలలో ఆ తత్వాన్ని విస్తరింపచేస్తూ ధర్మ ప్రచారంలో ఖ్యాతి పొందుతూ ఉంటారు. లోకానికి శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఇది భారతం, సనాతన ధర్మము అంటే దీన్నే అంటాం. అనూచానంగా ఆనువంశికంగా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విద్యలను పక్కన పెట్టకుండా అధ్యయనం చేస్తూ తద్వారా లోకంలో అనేక మందికి ఆ యొక్క విద్యను బోధిస్తూ మన సంపదగా చెప్పుకోబడేటువంటి ఏ శాస్త్ర సంపదలైతే ఉన్నాయో వాటికి ఆచార్య స్థానం వహించటమే భారతదేశము యొక్క సంప్రదాయం. ఈవేళ అటువంటి ఆచార్య స్థానంలో ఉండేటువంటి ఇరువురిని మనము సత్కరించుకునేటువంటి మహదవకాశ వేదికను దర్శనం మాసపత్రిక ద్వారా ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని కన్నుల పండుగగా చూస్తూ ఇంకొకసారి మన పూర్వీకుల యొక్క విజ్ఞానాన్ని మనము స్మరించుకునేటువంటి అవకాశంతో ఇద్దరు సిద్ధాంతులను మనం సత్కరించుకుంటున్నాం. వారికి పరిపూర్ణమైనటువంటి మా పీఠదేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క ఆశీర్వచనాలు వారి యందు ఎప్పుడూ సదా ఉండుగాక. మరి ఇంతకీ వారి పేర్లు ఏమిటి అని మనం చూస్తే, శృంగేరి పీఠ ఆస్థాన జ్యోతిష్య విద్వాంసులు బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వీరి గురించి తెలియనటువంటి వారు ఉండరు. దగ్గరికి వెళితేనే శాస్త్రాన్ని వినేటువంటి పూర్వకాలం నుంచి ఇంటింటా కూడా మనకు విజ్ఞానాన్ని అందిస్తూ అనేక మంది శిష్యులను తయారు చేస్తూ సూర్య సిద్ధాంతం మీద వారు అపారమైనటువంటి కృషి చేసి సిద్ధాంత గణితంలో నిష్ణాతులై పంచాంగాల ద్వారా తత్తత్కాలోచితమైనటువంటి సమయాలతో చేసుకునేటువంటి సకల నిర్ణయాలను వారు మనకు అందిస్తూ ఈవేళ ఆస్థాన విద్వాంసులుగా అంతకంటే ఎక్కువగా ఉభయ రాష్ట్రాలకు అత్యంత పరిచితులు. మనకు గణితం అనేటువంటి ఒక స్వరూపము, సిద్ధాంత భాగ ఆర్షప్రోక్తములైనటువంటి విధి విధానాన్ని అందిస్తున్న ఆచార్యతత్వము. వీరికి మనం దర్శన మాసపత్రిక ద్వారా దర్శనం శర్మగారు అంటాం, మరుమాముల వెంకటరమణ శర్మ గారు. వారి యొక్క ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి మన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి, వీరితో పాటు ఇంద్రకీలాద్రి అంటేనే మనకు గుర్తొచ్చేటువంటిది దుర్గమ్మ. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు సిద్ధాంతులైనటువంటి బ్రహ్మశ్రీ చెల్లాశ్రీ శ్రీనివాస శర్మ గారు. సిద్ధాంతము అనగానే మనకు నిర్ణయింపబడినటువంటిది సిద్ధాంతము. నిర్ణయించకుండా
మనలో మనం తర్జన పడుతూ ఉంటే అది సంశయము రాద్ధాంతమే తప్ప సిద్ధాంతం కాదు. సిద్ధాంతాన్ని నిర్ణయం చేయడానికి లోపల మనకు ఆ యొక్క సిద్ధాంత విషయముల యొక్క పరిజ్ఞానం మనకు చాలా అవసరం. దాన్ని నిర్ణయం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది గురు కటాక్షము చేత ఆ వాక్కు సిద్ధాంత రూపంలో రావాలి. అందుకే ఆ సిద్ధాంతులైనటువంటి వారు లోకానికి కన్నులు, అందులో సందేహం లేదు. సిద్ధాంతాచార్యులు ఎవరైతే ఉన్నారో వారిని వేదమే కీర్తిస్తున్నది. వారి లోకానికి వాక్స్వరూపంగా గణితాన్ని చెప్పినప్పటికీ కూడా వారి యొక్క మనోనేత్రంతో ఖగోళంలో జరిగేటువంటి సమస్త విజ్ఞానాన్ని కూడా వారు తపస్సుతో దర్శించి మనకు గణిత రూపంలో ప్రదర్శించి మన చేత అధర్మము నుండి మనల్ని కాపాడుతూ మనల్ని సన్మార్గంలో ఏ కాలంలో ఏ సముచితమైనటువంటి కర్మలను ఆచరింపచేయాలో అటువంటి ఆచారాన్ని అందించేటువంటి సిద్ధాంత భాగం సిద్ధాంతాచార్యులు మనకిస్తూ ఉంటారు. అటువంటి వారికి గండపెండేరంతో సత్కరించటం, భూమినంతా కూడా వారి యొక్క దివ్యమైనటువంటి హస్తాలలో మనం బహుమతిగా ఇచ్చినా కూడా వారి ప్రజ్ఞకు సాటి రాదు. అయినప్పటికీ కూడా పరమాత్మ గీతాశాస్త్రంలో పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అంత పరమాత్మ జీవితాన్ని ధరిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ మోక్ష మార్గంలో నడపడానికి కావలసినటువంటి శాస్త్ర సంపదలని ఇచ్చిన పరమాత్మనే మనకు పత్రం పుష్పం ఫలం తోయమని అంటున్నారు. అంటే మనకు తగినటువంటి రీతిగా వారిని సత్కరించుకోవటం ఈనాడు అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాలకు పీఠస్థానంలో ఉండేటువంటి పుష్పగిరి పీఠ తరఫున కూడా వారికి శుభాశీస్సులు, ఇరువురికి శుభాశీస్సులు చంద్రమౌళీశ్వర శారదా అమ్మ వాళ్ళ తరఫున వారికి మనసావాచ కర్మణ అందజేస్తూ స్థిరంగా ఈ అనుగ్రహం వారి మీద ఉండాలి. లోకంలో వారి నేతృత్వంలో జరగవలసినటువంటి అనేక ధార్మిక సిద్ధాంత సభలు జరగాలి, పౌరాణిక సభలు జరగాలి. వారి ద్వారా అనేక మంది విద్యార్థులు లోకంలో ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి భావితరాలలో కూడా ఈ యొక్క ఆచార్య తత్వాన్ని, ఆర్షప్రోక్తమైనటువంటి తత్వాన్ని తీసుకొని వెళుతూ ఈరోజు వీరు సాధించినటువంటి ఘనత వారి శిష్యుల ద్వారా స్థిరమై లోకంలో ఉండుగాక అని పరమాత్మను ప్రార్థిస్తూ మరొకసారి శ్రీనివాస శర్మ గారి గురించి రెండు ముక్కలు మనం చెప్పుకోవాలి అంటే అమ్మవారి కృపాకటాక్షాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి కృపాపాత్రులు. ఎందుకంటే మనకందరికీ కూడా ఆత్మీయులైనటువంటి శంకరమంచి రామకృష్ణ శర్మ గారు మనం రోజు చూస్తూ ఉన్న అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సిద్ధాంత నిర్ణయం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని ఆ ఆచార వ్యవహారాల్లో నింపుతున్నటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో అమ్మవారు ఇంకా ఆయురారోగ్య సంపదల్ని, శిష్య సంపదని, ధర్మాన్ని రక్షించేటువంటి దృఢ దీక్షను వారికి ఇస్తూ ముందుకు ఈ యొక్క కాలంలో ఆచార్యత్వాన్ని, సిద్ధాంతాన్ని పెంచి పోషించేటువంటి తత్వము మీ యందు పరమాత్మ నింపుగాక అని సభాముఖంగా వారి ఇరువురిని కూడా పీఠపక్షాన ఆశీర్వదిస్తూ స్వస్తి. దర్శనం